పిన్ని వస్తానా, కొంచెం చాయ్ పట్ట పెట్టురా, తలని వస్తుంది. సరే తీసుకొస్తాను. ఏమైనా అడక్కపోవుడే కానీ తీసుకొచ్చి ఇచ్చుడే తెలియదు, ఎప్పటికీ అడుగుడే. ఇగో పిన్ని తీసుకో. ఏదో పోతుంది కదా, ఏం చెప్పాలి, ఎప్పటికీ కూడా వాళ్ళ పని అంతేనా? రోజు గదే పోవుడా? పోవుడు గదే తయారవుడు, గదే పోవుడు తిరుగుడు, ఇక ఇదే పని. వాళ్ళకి ఏం పని పాట ఏమి ఉండదు. రాత్రే పిల్లమ్మ వాళ్ళు ఎటో వచ్చిండు, 10 దాకా తిరిగి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడే ఎటో పోతాను. అంతేనా? ఇదే తిరుగుడే, అదే తిరుగుడు. సరే తీరా, మనకెందుకు. సరే ఈ ఎల్లిపాయలు ఇద్దావారా? ఏం చెప్తాను? దా పిన్ని కూర్చో. అత్తాను కదనే. వస్తాను చూడు, తిండి కూడా బయట నుంచి తినుడే. అంతేనా? లేదు, వాంటులు లేదు, పెట్టులు లేదు, గదే తిరుగుడు గదే తిను. ఏం షాపింగ్లు చేసేస్తాందో బాగానే పట్టుకొస్తాను, సంస్థలు బాగానే పట్టుకొస్తాను. పైసలు ఏడుకాంచెలు వస్తానే కానీ 3 తెస్తా అంటే ఖర్చు పెడతాను. ఇక మరి ఏం చెప్తుంది మరి? పైసలు లేవు, బాగానే ఉన్నాయా? ఉండొచ్చు మరి, ఎవరికెరక. అక్కయ్య గారు, ఇది ఒకసారి తీసుకొని చూడండి. ఏంటిది ఇది? నాకెందుకు ఇస్తాను? ఈ నెల మా ఇంటికి అయిన ఖర్చుల బిల్లు అది. మా హోమ్ లోన్ ఉంది, ఇంకా మా బైక్ ఈఎంఐ ఉంది, మా పిల్లల స్కూల్ ఫీజులు ఉన్నాయి, మేము చేసిన అప్పులకైనా ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. అవన్నీ బిల్లు వేసుకొని మళ్ళీ తీసుకొస్తా, అన్నీ ఒకటేసారి కట్టేసేయండి. అగో గవాన్ని మేము ఎందుకు కడతాం? మరి మేము ఎక్కడికి పోతే మీకెందుకండి? నేను బయటకు వెళ్తే మీకెందుకు? ఇంట్లో ఉంటే మీకెందుకు? నేను ఎన్నిసార్లు బయటకు వెళ్తున్నా? అవన్నీ మీకు అవసరమా? నేను బయట షాపింగ్లు చేస్తే మీకెందుకు? నేను బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటా, లేదా ఇంట్లో అనుకుంటా, అవన్నీ మీకెందుకు? మీరేమన్నా మీ ఇంట్లో నుంచి తెచ్చి పెడుతున్నారా మాకు? బయటకు వెళ్తున్నాము అంటే ఊరికే వెళ్ళాం కదండి, ఏదో అవసరం ఉంటేనే కదా, తప్పనిసరి పరిస్థితి అయితేనే కదా బయటకు వెళ్తాము. వెళ్ళాలని తిరగాలని మాకేమైనా సరదానా? మాకు కూడా ఇంట్లో ఉండాలనే ఉంటుంది, కానీ ఎవరి అవసరాలు వాళ్ళని అలా మారుస్తాయి అంతే. మీరు ఇలా కూర్చొని ఇలా మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు. ఇప్పుడనే కాదండి, మీరు ఎప్పుడైనా ఇతరులను ఒక మాట అనేటప్పుడు ఒకసారి 10 సార్లు ఆలోచించుకొని అనండి. ఒకవేళ రేపు అదే పరిస్థితిలో మీరు ఉండవచ్చు, ఆ పరిస్థితి ఎవరికైనా రావచ్చు. సో అర్థం చేసుకోండి దయచేసి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.